ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు? ఏం చదువుకున్నావు? ఏ బాలసిస్తుంది ఆయన నా పేరు మందం వస్తుంది, ఇక ఎవరికి రా పేరు మందం వస్తుందా? మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, అంత లాంగ్ నడవలేదని. ఇక అంత లాంగ్ నడలేదని ఇక అందరు మాట్లాడుతుంటే వచ్చిందా? అన్నలు ఇక బొంబాయి అప్పుడు పోతుంది మాట్లాడ, అన్నీ తెలుసుకుంటా కానీ మాట్లాడ. ఓకే. బొంబాయి కోత వాళ్ళు ఏం చేసిండు, అంతా మా అన్నగల్ల కొడుకులే మా వాళ్ళు. పోతే ఈ పిల్లగాడు చిన్నాడు, గోధుమ పిండి దేపమ్మని వాళ్ళు అన్నారు. గిన్నె పని చేస్తున్నారు అన్ని షాపు. నేను తెస్తా అంతరు మాన్యాలు ఉండి అవుతారు, నేను తెస్తా చూడుండ్రి అని ఆయనతో పోయినా. పోయి ఆయనతో 200 కొంట పోయి ఆ పైసలు ఇచ్చి 5 కేజీలు ఎల్లు చూపెట్టి ఆ పిడికడి పిండి తెచ్చి చూపించిన. తెచ్చిన వాళ్ళే ఆయన తండ్రి కట్టి అది అయింది. అరే నువ్వేమన్నావు నాగవేమన్నా అంటే, అరే ఏమన్నాడు ఏం దుర్రా, నేను ఆ పిండిలో పోయి చేయి పెట్టిన 5 అని 5 ఏళ్ళు చూపిన 5 కేజీలు అన్న వాళ్ళు. ఇక వాళ్ళందరూ నవ్వింది రాయింది, ఇక వాళ్ళని చూసిన కొద్దీ ఇక అన్నలకు వస్తుంది అందరికీ, ఇటు ఇలా బాబు ఇలా అందరికి వస్తుంది కదా, నాకేం పని ఇంటితో. ఈ హిందీ కొంచెం కూడా రాదా? రాదు. కానా కాయ అని అంటే రాదా? కానా కథ. సో ఇంగ్లీష్ ఎక్కడ వరకు వస్తుంది? లాంగ్ అని మాట్లాడుతున్నావు. అనుడు మందం నాని, ఇక లాంగ్ వచ్చింది ఇప్పుడు అంటారు కదా, జర్నీ అని మీరు అంటారు, దూరం అని మేము అంటాం, అలిస్ట్ అయిందని మేము అంటాం. అట్లుంటది మీ భాష, మీకే ఉంటది.